ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 5 రోజులు ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా తెర్లాంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిశ్రమ వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఏపీ అంతటా మరో 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నిన్న విజయనగరం జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితుల్లో వచ్చే 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో వెల్లడించడానికి మన దగ్గర విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సరే, వచ్చే 5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకటి, ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన సంవహన వర్షపాతాలు కొనసాగుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో ముఖ్యంగా ఈ మొదటి రోజు ఉత్తర కోస్తా జిల్లాలపై కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు 1-2 చోట్ల అటువంటి పరిస్థితి ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంటుంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తదుపరి 3 రోజులు, రాబోయే 3 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు 3-4 రోజులు ఉండే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల తర్వాత రాయలసీమలో 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినవి ఉండే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఈ 24 గంటల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక తదుపరి 4 రోజులు కూడా ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు పెద్దగా ఉండే అవకాశం కనిపించట్లేదు రాబోయే 4-5 రోజుల్లో. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాల్లో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత మరి అబ్జర్వేటరీస్లో రికార్డైంది. ఇక వర్షపాతానికి వచ్చినట్లయితే విజయనగరం జిల్లా తెర్లాంలో 11 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది గడిచిన 24 గంటల్లో. మర్రిపూడి ప్రకాశం జిల్లాలో 5 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా మెరకముడదంలో 5 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా పొదిల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత ముందు రోజు చెప్పుకున్నట్లుగానే రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు మరియు వడగళ్ల వాన నమోదైనట్లు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. సరే, అంటే ఇప్పుడు నౌకాస్ట్ హెచ్చరికలు చూసినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ ఈదురుగాలు కావచ్చు, లేకపోతే ఉరుములతో కూడిన వర్షం పడుతున్నట్టుగా ఇది ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది మేము తత్కాల పూర్వానుమానం లేదా నౌకాస్టింగ్ అనే వ్యవస్థ ద్వారా మేము ఆల్రెడీ ఇచ్చేసాము. అల్లూరి సీతారామరాజు, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కొనసాగుతుంది. ఇది రాబోయే 2-3 గంటలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సరే, ఏ వాతావరణ పరిస్థితులు పిడుగులు పడుతున్నాయి, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ వాతావరణ పరిస్థితులకు కారణం ఏమై ఉంటుందండి? ఒకటి, ప్రస్తుతానికి ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వీటిని ఎబెట్ చేస్తున్నాయి, అంటే దాన్ని ప్రోధి చేస్తున్నాయి. ఒక ఉదాహరణకు ఒడిశా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అది నిన్న ఉంది, ఈరోజు కూడా కొనసాగుతుంది. గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఇంత పెద్ద లైను ఒక విండ్ డిస్కంటిన్యూటీ లేదా ట్రఫ్ లైన్ అప్పర్ ఎయిర్లో ఉంది. అది పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ మీదుగా రాయలసీమ మీదుగా తమిళనాడు మీదుగా లైన్ రన్ అవుతుంది. ఇది 0.9 కిలోమీటర్లో, ముఖ్యంగా ఈ సీజన్లో 0.9 కిలోమీటర్లో ఉండే ఇటువంటి వ్యవస్థలే చాలా ఇంపార్టెంట్. ఇవే మీకు థండర్ స్టార్మ్స్ని కలుగజేస్తాయి. సముద్రం మీద నుంచి వీస్తున్న ఉపరితల తేమతో కూడిన సవ్య దిశలో వీస్తున్న గాలుల వల్ల మరియు ఈ ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి వల్ల రాష్ట్రంలో సంవహన పూరిత వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు మరియు వడగళ్ల వాన పడ్డాయి. ఇప్పుడు రాబోయే 5 రోజులు పరిస్థితి కొంచెం తగ్గినప్పటికీ 1-2 చోట్ల తదుపరి 4 రోజులు, మొదటి రోజు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల అటువంటి వర్షపాతాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి ప్రభావం ఒక ఎత్తు, మరోవైపు సముద్రంపై నుంచి వస్తున్న తేమగాలుల కారణంగా మరో 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.